అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు టోల్ గేట్లు ఓన్లీ నేషనల్ హైవేస్ మీద మాత్రమే ఉన్నాయి. జాతీయ రహదారుల మీద మాత్రమే మనకు తెలుసు టోల్ గేట్లు ఉన్నాయి అని. కానీ మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర రహదారుల మీద కూడా టోల్ గేట్లు వస్తాయి. అంటే మీరు శ్రీకాకుళం నుంచి పాలకొండ వెళ్ళినా రాజాము ఆ రోడ్లలో కానీ అంటే జిల్లా స్థాయిలో ఉంటాయి చూడండి ఇంటర్నల్ రోడ్స్, వాటి మీద కూడా టోల్ గేట్లు వస్తాయి. సాధారణంగా ఏంటి, ఇప్పుడు నేషనల్ హైవేస్ శ్రీకాకుళం నుంచి చెన్నై వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు వైజాగ్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు వీటిని కలుపుకుంటూ వెళ్తుంది. దాని మీద అనేక టోల్ గేట్లు ఉండొచ్చు. జిల్లాకు ఒక బార్డర్లో టోల్ గేట్ ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి వెళ్తే మనకి NH9 టోల్ గేట్ ఉంటుంది. ఇలా చీరాల నుంచి దిగమర్రి వరకు ఒక టోల్ గేట్ ఉంటుంది, హైవే ఉంటుంది. అనేక టోల్ గేట్లు ఉంటాయి. సో ఇవన్నీ నేషనల్ హైవేస్ మీద ఉన్నాయి, అవి అలవాటయ్యాయి. కానీ ఇప్పుడు జిల్లాలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళే క్రమంలో టోల్ గేట్లు ఏర్పాటు చేయడం ఇప్పుడు వరకు లేదు. అది చంద్రబాబు గారు రిస్క్ చేస్తున్నారు, ఆ డెసిషన్ తీసేసుకున్నారు. మొన్నటి వరకు తీసుకోరేమో, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో అనుకున్నాం. కానీ మేబీ ఇంకొక 4-5 రోజుల్లో జీవో కూడా వచ్చేస్తుంది. ఆ రహదారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 రహదారులను ఐడెంటిఫై చేశారు. మొత్తం 1770 కిలోమీటర్ల మేరకు ఈ టోల్ గేట్లు ఉండబోతున్నాయి. దీన్ని ఒక 4,000 లేదా 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఫస్ట్ ఆ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేస్తారు, పూర్తి స్థాయిలో పునర్నిర్మిస్తారు, బాగా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ తర్వాత వాటి మెయింటెనెన్స్ కోసం కొంతమంది గుత్తేదారులకు అప్పచెప్పేస్తారు. సో వాళ్ళు రాబోయే 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు ఆ రోడ్లు నిర్వహించాలి. దీనికోసం వాళ్ళు టోల్ ఫీజులు వసూలు చేస్తారు. ఇలా టోల్ ఫీజు సుమారుగా నెక్స్ట్ రాబోయే కాలంలో 8,500 కోట్లు వసూలు చేయాలనేది లక్ష్యం. అంటే అక్కడ రోడ్లు వేయడానికి 4,000 కోట్లు ఖర్చు అయితే వాళ్ళు వసూలు చేస్తున్న టోల్ ఫీజులు ఎంత ఉన్నాయో చూడండి. అది ఇక్కడ ప్రభుత్వానికి ఒక రకంగా ఇబ్బందికరమే, అంత పాజిటివ్ అయితే అనిపించుకోదు. అంటే మొదట్లో టీడీపీ వాళ్ళు లేదా న్యూట్రల్ వాళ్ళు సరే మంచిదేలే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడానికి రోడ్లు వేయడానికి టోల్ గేట్లు వేశారు పర్వాలేదని అనుకోవచ్చు. కానీ కొన్నాళ్ళు అయ్యేసరికి నేషనల్ హైవే మీద టోల్ గేటే, ఈ రాష్ట్ర రహదారుల మీద టోల్ గేటే. వీళ్ళు ఫస్ట్ ఎలా పెడతారంటే టోల్ గేట్లు ఫస్ట్ తక్కువ పెడతారు, ఆ తర్వాత నెమ్మదిగా చాప కింద నీరులాగా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఫస్ట్ ఒక 20 రూపాయలు పెట్టింది నెమ్మదిగా 30 రూపాయలు చేస్తారు. 20 ఇచ్చిన వాళ్ళు 30 ఇవ్వడానికి పెద్ద లెక్కేం కాదులే అనుకుంటాం. అలా నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తారు. సో ఇప్పుడు అదే జరుగుద్ది. రాష్ట్రంలో కొత్తగా టోల్ గేట్లు పెట్టబోయే చోట 20 రూపాయలు 25 రూపాయలు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎప్పుడు పెంచుతారో తెలియదు, ఎంత పెంచుతారో తెలియదు, దానికి కంట్రోల్ ఉండదు. సో ఇక్కడ చంద్రబాబు గారి మీద వస్తున్న ఒక పెద్ద ఆరోపణ ఏంటంటే సంపద సృష్టిస్తాము, అభివృద్ధి చేస్తాము, పథకాలు పంచుతాము అనేది చంద్రబాబు గారి బ్రాండ్, ఆయన చెప్పింది. కానీ ఇక్కడ సంపద సృష్టించడానికి అప్పుడే అవకాశాలు లేవు, కొంత టైం పడుతుంది. కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ డ్రై అయిపోయింది, కరువులో ఉంది రాష్ట్రం, ఎక్కడా కూడా లేవు, ఆ వనరులు లేవు. పిప్పి చేసి రాష్ట్రాన్ని పిప్పి చేసి ఇచ్చారన్నమాట చంద్రబాబు గారికి. ఇప్పుడు దాని మీద ఆయన సంపద కూడా సృష్టించే పరిస్థితి లేదు. అట్లీస్ట్ ఒక సంవత్సరంన్నర పడుతుంది. అందుకు ఈలోగా ఇటువంటి బాధుడు వ్యవహారాల్లోకి దిగుతున్నారు అనుకుంటున్నా. సో దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? టోల్ గేట్లు పర్వాలేదు మాకు ఇష్టమే అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. లేదు టోల్ గేట్లు పెట్టకూడదు, ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. యాక్చువల్లీ నిర్ణయం తీసేసుకున్నారు. మనం ఒక 10 రోజుల కిందట కూడా ఇదే సబ్జెక్ట్ మీద వీడియో చేసాం, అప్పుడు కన్ఫర్మ్ కాలేదు, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. అదే తేడా. థ్యాంక్ యూ.